శ్రీ సాయినాథాయ నమః. రెండవ రోజు శుక్రవారం సాయిబాబా పారాయణం కొనసాగింపు. సాయి ఎవరిని తన నుదుటన చందనం పెట్టనిచ్చేవారు కాదు. అయితే ఒక రోజు డాక్టర్ పండిత్ సాయి నుదుటన చందనంతో త్రిపుండ్రాలు దిద్దితే ఆయన ఏమీ అనలేదు. పండిట్ నన్ను తన గురువైన రఘునాథ్ మహారాజుగా భావించి చందనం అద్దాడు. అతని గురువును సేవించినట్లు నన్ను సేవించుకోనిచ్చాను అన్నారు సాయి. అందుకే సాయి సకల సాధుస్వరూపుడుగా, సకల దేవతా స్వరూపుడుగా, సకల జడ జీవ స్వరూపుడుగా భక్తులు విశ్వసిస్తారు. సాయి భగవంతుని స్మరిస్తూ దునిలోని విభూది పెట్టి రోగాలు తగ్గించేవారు. ఆయన ఒక్క మాటతో రోగాలు తగ్గిన సందర్భాలు ఉన్నాయి. శ్రీ సాయి నిర్దిష్ట ఆహారం రోగుల చేత తినిపించినప్పటికీ అవి దివ్య ఔషధాలుగా పనిచేయడమే ఆశ్చర్యం. భీమాజీ పటేల్కు క్షయవ్యాధి బాగా ముదిరి తరచూ రక్తం కక్కేవాడు. సాయి మనసు కరిగి, నీవు ఆతృత పడవద్దు, నీ కష్టాలన్నీ గట్టెక్కాయి. ఈ ద్వారకామాయిలో అడుగుపెట్టిన వారి కష్టాలన్నీ నిష్క్రమించి సంతోషం కలుగుతుంది. ఇక్కడ ఫకీరు ఎంతో దయామయుడు అని అతడితో అన్నారు సాయి. ఆ రోజు రాత్రి కలలో విపరీతమైన బాధ అనుభవించాడు. ఆ తరువాత ఆరోగ్యం చేకూరింది. అప్పుడు భీమాజీ శ్రీ సాయిబాబా వ్రతము ప్రారంభించాడు. ఒకసారి బాలాసాహెబ్ బూటీ విరేచనాలతో బాధపడుతూ ద్వారకామాయికి కూడా రాలేకపోతుంటే సాయి అతని వైపు వేలు చూపుతూ, జాగ్రత్త, నీవు విరేచనములు చేయకూడదు అని అన్నారు. జబ్బు వెంటనే తగ్గిపోయింది. మరొకసారి అతనిచే బాదం పప్పు, పిస్తా, ఆక్రూట్స్ మొదలైన నిర్దిష్ట ఆహారాన్ని తినిపించి కలరా వ్యాధి తగ్గించారు. అలంది సన్యాసికి ఎన్నో ఏళ్లుగా బాధిస్తూ ఉన్న చెవిపోటు సాయి అల్లా అచ్చా కరేగా అనగానే తగ్గిపోయింది. సాయి ఊది పెట్టి ఆశీర్వదిస్తే దత్తోప్త పంత్కు 14 ఏళ్ల నుంచి ఉన్న కడుపు నొప్పి తగ్గిపోయింది. శ్యామ అనే భక్తుడు మూలవ్యాధితో బాధపడుతూ ఉంటే సోనాముఖి కషాయం తాగించారు సాయి. వెంటనే వ్యాధి నివారణ అయ్యింది. మరొకసారి అదే వ్యాధి వచ్చినప్పుడు సాయికి చెప్పకుండా అదే కషాయం తాగితే వ్యాధి ముదిరింది. మరలా సాయి ఆశీస్సులతో నివారణ అయ్యింది. గంగాధర్ పండిత్కు ఎన్నో ఏళ్లుగా కడుపు నొప్పితో బాధపడుతూ ఉంటే సాయి అతని పొట్ట ముట్టుకొని, భగవంతుని నీ వ్యాధి తగ్గిస్తారు అన్నారు. త్వరలోనే వ్యాధి నివారణ అయ్యింది. మక్కా యాత్ర చేశానని గర్వంతో సాయి దర్శనానికి వచ్చిన హాజీ సిద్దేకి పాల్కేను సాయి మసీదు మెట్లెక్కనివ్వక 9 మాసాల అనంతరము అతని గర్వాహంకారాలు నిర్మూలన అయ్యాక ఆశీర్వదించి అనుగ్రహించారు. దాసగును అనే భక్తుడు ఖరీదైన కోటు, జరీ కండువా, తలపాగాతో బాగా ముస్తాబై హరికథ చెప్పడానికి తయారైతే సాయి అవన్నీ తీయించి హరికథను మూలపురుషుడైన శ్రీ నారద మహర్షుల వలె నిరాడంబరంగా దుస్తులు ధరించి కథ చెప్పమన్నారు. ఆడంబరాలకు సాయికి ఎంతో దూరం. శ్రీ సాయి తమ భక్తులు మంత్రోపదేశం ఎప్పుడూ చేయలేదు, యోగాభ్యాసాలు చేయించలేదు. స్వంత అభిప్రాయాలు పక్కన పెట్టి సాయి అను నామాన్ని మాత్రం స్మరించమని చెప్పేవారు. శ్రీ సాయి ప్రకృతిపైన పూర్తి ఆధిపత్యాన్ని కలిగి ఉండేవారు. ఒకసారి షిరిడీలో ఉన్నట్లుండి తుఫాను ముంచుకు వచ్చి క్షణాల్లో నేలంతా జలమయమైంది. సాయి ఆకాశం కేసి చూసి, ఆగు, నీ కోపం తగ్గించు, నెమ్మదించు అన్నారు. కొద్దిసేపట్లోనే తుఫాను తగ్గిపోయి ఆకాశం నిర్మలంగా అయిపోయింది. మరొకసారి మధ్యాహ్నం పూట దునిలో మంటలు ప్రజ్వరిల్లి మసీదు అంటుకునేట్లుగా ఉంటే సాయి తగ్గు, శాంతించు అనగానే మంటలు తగ్గిపోయాయి. మొక్కుకొని తీర్చడం మర్చిపోయినప్పుడు భక్తులలోని మలినాలను తొలగించడానికి, దానగుణం అలవర్చడానికి బాబా దక్షిణ తీసుకునేవారు. సూర్యాస్తమయ అయ్యేసరికి అంతా పేదలకు పంచేవారు. దక్షిణ అంటే కేవలం డబ్బు మాత్రమే కాదని, తనకు కావలసిన శ్రద్ధ, ఓరిమితో కూడిన విశ్వాసము అని. సాయి 2 కాసులేనని సాయి చెప్పేవారు. ప్రొఫెసర్ నార్కేను సాయి 15 రూపాయలు అడిగితే అతడు లేవన్నాడు. నీ వద్ద డబ్బు లేదని నాకు తెలుసు. నీవు చదివే యోగ వాసిష్ఠ్యం
నుంచి దక్షిణ ఇవ్వు, అందులోని సారాంశము ఆచరణలో పెట్టు అన్నారు. శ్రీమతి తార్కాణ్ను 6 రూపాయలు ఇమ్మన్నారు సాయి. ఆమె వద్ద డబ్బు లేదని అరిషడ్వర్గములు అనే 6 శృతులను సాయి సమర్పించమంటున్నారు అని ఆమె భర్త చెప్పాడు. అతను చెప్పింది నిజమేనన్నారు సాయి. తానడిగిన ఎప్పుడు ఎవరైనాను ఇవ్వకపోయినను కోపగించేవారు కాదు. ఖరీదైన బహుమతులు తెస్తే తిట్టేవారు. గణపతి రావ్ బోడాస్ను సాయి పదే పదే దక్షిణ అడుగుతూ ఉంటే అతడు డబ్బు సంచి అంతా సాయి ముందు కుమ్మరించాడు. అప్పటి నుంచి జీవితమంతా అతడు డబ్బు కట్టి ఇబ్బంది పడలేదు. రతన్జీ అనే ధనికుడు మేర్వీ సాహెబ్ అనే సాధువును 3 రూపాయలు 14 అనములు తెచ్చి సత్కరించాడు. తర్వాత షిరిడీ వెళ్ళినప్పుడు మొదట 5 రూపాయలు దక్షిణ అడిగి మరలా 3 రూపాయలు 14 అనాలు ఇదివరకే ముట్టాయి అని రూపాయికి 2 నాణాలు మాత్రమే తీసుకుంటున్నారు. పుత్ర సంతానం లేదని వ్యధతో ఉన్న రతన్జీ పుత్ర సంతానం కొరకు సాయిని ఆశ్రయించారు. రతన్జీ సాయి ఆశీస్సులతో కొడుకు పుట్టాడు. తన స్థిరమైన ఉద్యోగం వస్తే షిరిడీ వెళ్ళి కలకండ పంచుతానని సాయికి మొక్కుకుంటే చోల్కర్కు మంచి ఉద్యోగం వచ్చింది. టీలో చక్కెర మానివేసి డబ్బు ఆదా చేసి దాంతో షిరిడీ వచ్చిన మొక్కు తీర్చాడు చోల్కర్. అప్పుడు ఇతనికి చక్కెర ఎక్కువ వేసి టీ ఇవ్వండి అని భక్తులతో అన్నారు సాయి. సాయి ఆప్యాయత ప్రేమ చోల్కర్కు ఆనంద బాష్పాలు వచ్చాయి. నా యందు భక్తి ప్రపత్తులతో మీ చేతులు చాస్తే రాత్రింబగళ్ళు మీ చెంతనే ఉంటాను అని అభయమిచ్చారు సాయి. శ్రీ సాయి సాక్షాత్ పరమాత్మ సాయినాథ్ మహారాజ్కి జై. శ్రీ సాయిబాబా, నీ పాదముల వద్ద నా సరస్సు నుంచి శరణు వేడుచున్నాను తండ్రి. నీ కృప వల్ల శుక్రవారము 2వ రోజు పారాయణము పూర్తి చేసినాను. నన్ను అనుగ్రహించు. ఆయుర ఆరోగ్యములు ఐశ్వర్యములు నీ యందు పరిపూర్ణ భక్తి విశ్వాసములు శాంతి ఆనందములు ప్రసాదించండి బాబా. అదండి, మనకి 2వ రోజు సాయి పారాయణం అనేది పూర్తయింది. పుస్తకం అంటే చాలా చక్కగా సులభంగా చదువుకునేలాగా అందరికీ అర్థమయ్యేలాగా ఉంటుంది. నేను ఏవైతే చదివి వినిపిస్తున్నానో కంటిన్యూస్గా వినిపిస్తున్నాను, మీరు వినండి. లేకపోతే చదువుకొని మొత్తం 7 రోజులు అయిన తర్వాత మీరు సాయిబాబా పారాయణం కూడా చేసుకోవచ్చండి. ఇందులో బాబా గురించి చాలా గొప్పగా చెప్పారు. 100 ఇయర్స్కి ఒకసారి అప్పుడు కలరా ఎలా వచ్చిందో, తర్వాత మధ్యలో కరోనా వచ్చింది మనకి. అలాగా అప్పుడులో ఆయన మహిమతో కలరా వ్యాధినే దూరం చేశారండి. కరోనాలో కూడా బాబాను తలుచుకోమని చాలామంది చెప్పడం జరిగింది. తలుచుకున్నాము, ఇంకెప్పుడు తలుచుకుంటా ఉంటే ఆయన కృప మన మీద ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.